₹5 మీల్స్. దీని వెనుక అనేక పేర్లున్నాయి, కానీ లక్ష్యం మాత్రం ఆకలి తీర్చడమే. ముఖ్యంగా 18 ప్రభుత్వ హాస్పిటల్స్లో 20,000 మందికి ₹5 మీల్స్ని స్టార్ట్ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ రోగి సహాయకులకు ₹5 మీల్స్ ఎలా చేరుతుంది, దీని వెనకాల ఎలాంటి కృషి ఉంది, ఒకసారి నార్సింగ్లోని సెంట్రలైజ్డ్ కిచెన్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ₹5 మీల్స్కి సంబంధించి ఎనీ ఫుడ్ ఇక్కడే తయారవుతుంది. ప్రజెంట్ మనం నార్సింగ్లో ఉన్నాము. నార్సింగ్ దగ్గర భోజనామృతం అంటే ప్రభుత్వ హాస్పిటల్స్కి సప్లై చేస్తున్న ఈ ఫుడ్ వెనకాల ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ పనిచేస్తుంది. ప్రజెంట్ ఆ కిచెన్ దగ్గరే ఉన్నాం. ఒకసారి ఎలా వర్క్ చేస్తారు, ఈ మెకానిజం ఎలా పనిచేస్తుంది, ఇలాంటి విషయాలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం వెజిటేబుల్ వాషింగ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూస్తున్నాం కదా, లంచ్ కోసం వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. వెజిటేబుల్ వాషింగ్ అనేది ప్రజెంట్ టమాటా అంతా కూడా వాష్ చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. బేసిక్గా చాలామంది ఇంట్లో కూడా 1-2 సార్లకి మించి కడగరు, బట్ ఇక్కడ వీళ్ళు ఎన్నిసార్లు కడుగుతారు అనేది మనం ఒకసారి ఆ ట్రేలన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది. 2-3 టైమ్స్ వాష్ చేస్తారు ఇక్కడ. అసలు ఏంటి అనేది ఆ ప్రాసెస్ అడుగుదాం. ఎట్లా చేస్తారు వెజిటేబుల్ వాషింగ్ అనేది? ఫస్ట్ వాటర్తో కడిగేసి మళ్ళీ అందులో ట్యాబ్లెట్లు వేస్తాము. 8 ట్యాబ్లెట్లు వేసినాక అవి మళ్ళీ నీళ్ళు తీసేసి మళ్ళీ మంచి నీళ్ళలో వేసి కడుగుతాం. 3 సార్లు వాష్ చేస్తాం. 3 సార్లు చేస్తాం. 3 సార్లు చేస్తాం. వెజిటేబుల్ కటింగ్ చూద్దాం. వెజిటేబుల్ కటింగ్ ఎలా అవుతుంది అనేది ఇక్కడ ప్రతిదీ కూడా మిషనరీ ద్వారానే చేస్తున్నారు. ఎందుకంటే లక్షలాది మందికి ఫుడ్ సప్లై చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ సిస్టమేటిక్గా. సో మనం ఒకసారి చూద్దాం. కొన్ని ఐటమ్స్కి ఇటు బీరకాయ కావచ్చు, ఆలుగడ్డలు, ఇవన్నీ కూడా పీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో పీల్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఆల్రెడీ వాటర్తో వాష్ చేసినవే ఇక్కడికి వస్తాయి. అయితే ఇంట్లో మనం కట్ చేయడం, పీల్ చేయడం కావచ్చు, ఇవన్నీ వేరుంటాయి. ఇక్కడ అంతా సిస్టమేటిక్గా ఉంటుంది. సో ఫస్ట్ ఏమైనా ఇబ్బంది పడ్డావా వీటినన్నింటినీ అలవాటు చేసుకోవడానికి? ఏం లేదు, మా సూపర్వైజర్ అన్నీ పర్ఫెక్ట్గా చూపించాక ఇక్కడ పెట్టారు. ఎంతసేపు పడుతుందమ్మా వీటిని పీల్ చేయడానికి? మనం ఇప్పుడు స్లో పెట్టాం కదా, ఫాస్ట్ పెడితే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. పీల్ అయిన ఆలు బయటకు వచ్చింది. ఒకసారి చూద్దాము. ఈ పీల్ చూసాం కదా, ఎక్కడా కూడా పొట్టు అనేది లేకుండా మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్కడ పొట్టు అనేది లేకుండా పీల్ చేయడం అనేది జరిగింది. దీని తర్వాత కటింగ్ సెక్షన్ ఉంటుంది. కటింగ్ ఎలా చేస్తారో కూడా ఒకసారి చూద్దాం. సో ఆలు పీల్ అయిన తర్వాత ప్రతిదీ కూడా ఇక్కడ వెజిటేబుల్ ఒక్కొక్కటి ఒక్కో సైజులో కట్ చేస్తారు కాబట్టి ఇట్లా సైజెస్ని బట్టి ఉంటాయి. దాన్ని బట్టి ఆ ట్రేల్ని ఫిట్ చేయడం అనేది జరుగుతుంది. ఆలు కాబట్టి కొంచెం చిన్న సైజే తీసుకున్నారు. అమ్మ, ఇదంతా మిషన్స్ మనం బేసిక్గా ఇంట్లో ఎక్కడ చెయ్యం. సో ఇక్కడికి వచ్చి చేస్తున్నావు, కష్టం అనిపిస్తుందా? ఎలా ఉంది? ఈజీగానే ఉంది మేడం. అంటే ఏ సైజెస్కి ఏ ట్రే వాడాలి, ఎట్లా గెస్ట్ చేస్తావు? సాంబార్కి అయితే బిగ్ సైజ్ కట్ చేస్తాము, కర్రీకి అయితే మామూలు సైజ్ కట్ చేస్తాము. సో మనం ఆలుగడ్డలు చూస్తున్నాం కదా, ఒక్కొక్కటి వేస్తుంటే మిషన్ ద్వారా అది కట్ అయ్యి సేమ్ సైజెస్. మనం నిజంగా ఇంట్లో మనం వంట చేసినా కూడా సేమ్ సైజ్ రాదు, బట్ ఇక్కడ అన్నీ కూడా సేమ్ సైజ్. మిషనరీ కాబట్టి అంతా కూడా సేమ్ సైజ్ వస్తుంది. సో ఈ మిషన్స్ అన్నీ ఎంత కాస్ట్ ఉంటాయి, ఎంతసేపట్లో వర్క్ చేస్తాయి, ఇలాంటి విషయాలు మరి ప్రభు గారితో మాట్లాడదాం. ఈ మిషనరీ అంతా కూడా ఎక్కడి నుంచి తెప్పిస్తారు? చాలా వరకు మిషనరీ మేము కస్టమైజ్ చేసి మా ఒక వెండర్స్ ఎవరైతే ఉంటారో మా రిక్వైర్మెంట్ చెప్పి ప్రిపేర్ చేసుకుంటాం. కొన్ని మెషిన్స్ వచ్చేసి మనం ఈ మెషిన్ ఉంది తైవాన్ నుంచి తెప్పించుకున్న మెషిన్ అనమాట. సో డిఫరెంట్ పర్పసెస్ కోసం చాలా వరకు వీ ట్రై టు బిల్డ్ అవర్ ఓన్ మెషినరీ విత్ అవర్ లోకల్ వెండర్స్ అనమాట. సో ఎంత కాస్ట్ అవుతాయి ఇవి సహజంగా? ప్రతి మెషినరీ దగ్గర 10 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఉంటూ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ మిషనరీ యొక్క అప్లికేషన్ దాని ప్రకారంగా చేస్తాం. అయితే మీరు ముఖ్యంగా ఈ 18 హాస్పిటల్స్కి సప్లై చేసే వాటిలో లంచ్ అండ్ డిన్నర్కి కంపల్సరీగా మనకి వెజిటేబుల్స్ అవసరం. మొత్తం ఎన్ని వెజిటేబుల్స్ పర్ డే కట్ చేస్తారు లంచ్కి, డిన్నర్కి, అలాగే టిఫిన్ కూడా కలిపి? హాస్పిటల్కి సంబంధించి మేము దగ్గర 1 టన్ వెజిటేబుల్స్ అండ్ ఆల్మోస్ట్ 700 to 800 kgs ఆఫ్ రైస్, ఒక 250 to 300 kgs ఆఫ్ దాల్ యూజ్ చేస్తాం. సో ఈ కటింగ్ అంతా కూడా ఎంత టైం పడుతుంది? మాకు ఈ అడ్వాన్స్డ్ మెషినరీ ఉండడం వల్ల మా కటింగ్ కానీ ప్రీ ప్రాసెసింగ్ కానివ్వండి అదంతా కూడా దాదాపు ఒక 1 hour టైంలో క్లియర్ అవుతుంది. సహజంగా రైస్ అంటే మనం ఒక పాత్రలో వండడం అనేది చూస్తాం, కానీ ఇక్కడ ఇట్లా ప్లేట్స్లో పెట్టి, అంటే బేసిక్గా మనం ఇదంతా కూడా ఇడ్లీలకు ఎక్కువగా చూస్తాము ఒక స్టీమ్ చేసే పద్ధతి అనేది. సో అసలు ఇలా ట్రేస్లో పెట్టి ఎలా స్టీమ్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి మనం ఇన్ఛార్జ్ ప్రభు గారితో మాట్లాడదాము. ప్రభు గారు చెప్పండి, బేసిక్గా
రైస్ అంటే ఒక పాత్రలో పెట్టి వండడం అనేది సహజంగా చూస్తుంటాం. బట్ ఈ సెంట్రలైజ్డ్ కిచెన్లో ఇదేదో డిఫరెంట్గా ఉంది. ఎలా? యాక్చువల్గా ఇది మేము యూజ్ చేసేది స్టీమర్ టెక్నాలజీ అండి. బేసిక్గా మనం బయట చూసుకుంటే బల్క్ కుకింగ్స్లో ఎలా అంటే ఒక స్టీమ్ ఇంజెక్ట్ చేసేసి దాని నుంచి గంజి అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో వీ వాంటెడ్ టు కీప్ దట్ న్యూట్రిషనల్ వాల్యూస్ని పదిలంగా ఉంచడం కోసం రైస్ని స్టీమ్ ద్వారా కుక్ చేస్తాం. మనం రైస్ ప్లస్ వాటర్ని రెండింటిని కలిపి స్టీమర్లో పెడతాము. స్టీమర్లో పెట్టిన తర్వాత ఒక 40 మినిట్స్ టైంలో దగ్గర మేము ఒక 750 మందికి 40 మినిట్స్ టైంలో రైస్ని కుక్ చేయగలుగుతున్నాం. రైస్ పాడవకుండా ఉంటుందా, ఎట్లుంటుంది? ఈ రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రైస్ పాడవకుండా ఉండడం కోసం బేసిక్గా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా రైట్ ఫ్రమ్ కుకింగ్ ట్రై చేస్తాం అనమాట. సో స్టీమర్ని తీసుకొని వెళ్ళి మన స్టీమర్లో పెట్టిన తర్వాత రైస్ ఒకసారి కుక్ అయి వచ్చిన తర్వాత ఆ రైస్ని డైరెక్ట్గా మేము వెజల్స్లో అన్లోడ్ చేసేస్తాం. కాబట్టి ఈ వెజల్స్ అన్నీ కూడా స్పెషల్లీ డిజైన్డ్ ఇన్సులేటెడ్ వెజల్స్ ఉంటాయి. సో ఈ వెజల్స్లో రైస్ అనేది దాదాపు ఒక 3 అవర్స్ వరకు ఎలాంటి టెంపరేచర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. సో రైస్ అంతా ట్రేస్లో వేసిన తర్వాత దానికి క్వాంటిటీకి తగ్గట్లుగానే వాటర్ కూడా వేస్తారు. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ మిషన్లో పెట్టడం అనేది జరుగుతుంది. టెంపరేచర్ కూడా బేసిక్గా ఇది 30 డిగ్రీస్లో ఉంటుంది. దాని తర్వాత ఈ ట్రేస్ అన్ని లోపల పెట్టిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా 90 డిగ్రీస్కి వెళ్తుంది. 90 డిగ్రీస్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. కాబట్టి దాని తర్వాత మనం అది బయటికి తీయొచ్చు. బేసిక్గా గ్యాస్ మీద కుక్ చేయకుండా ఇదంతా కూడా స్టీమర్ ద్వారానే, అంటే ఇడ్లీలకి మనం ఎలా స్టీమ్ చేస్తాం సేమ్ అట్లనే ఇది కూడా జరుగుతుంది. సో ఇదంతా కూడా అప్రాక్సిమేట్లీ ఈ ట్రేస్ అన్నీ కుక్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 20 మినిట్స్ టైం పడుతుంది. సో రైస్ 20 మినిట్స్ తర్వాత కంప్లీట్ అయిపోయింది. వాటర్ క్వాంటిటీ కూడా ఈక్వల్గా వేయడంతో రైస్ పొడిపుల్లాడుతూనే వస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. దాంతోపాటు ఒకసారి నేను తీసి చూస్తున్నాం కదా, ఇది కొంచెం వాటర్ లెవెల్ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే డ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా ఉండదు, మనం చూడొచ్చు. సో దీని తర్వాత దీన్ని పులిహోరగా కావచ్చు, వైట్ రైస్, అలాగే దద్దోజనం, దేనికైనా సరే ఈ రైస్ని వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ అంటే లంచ్కి అలాగే డిన్నర్కి ఈ రైస్ యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో రైస్ అంటే ఇక్కడ పులిహోర చేస్తున్నారు. పులిహోర చేత్తో కలపాలంటే ఇంత రైస్కి చాలా కష్టం కాబట్టి ఎక్కువ మనుషుల్ని అంటే మ్యాన్ పవర్ తక్కువ యూజ్ చేసి మిషన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. రైస్ మిక్స్ అవుతుంది చూసాం కదా, చాలా నీట్గా వస్తుంది. ఎక్కడైనా అక్కడక్కడ వైట్గా రైస్ కనిపిస్తున్నా కొద్దిసేపట్లో అది కూడా కంప్లీట్గా పులిహోర అయిపోతుంది. అంటే వైట్ రైస్కి చింతపండు, పోపు దినుసులు ఇవన్నీ కూడా ఈక్వల్గా సరిపోయేలాగా, సాల్ట్తో సహా ఈక్వల్గా సరిపోయేలాగా దీన్ని తయారనేది చేస్తున్నారు. సో నెక్స్ట్ దాల్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, దాంతోపాటు కర్రీస్ ఎలా చేస్తారో కూడా ఒకసారి చూద్దాం. సో పప్పు కుక్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాము. చాలా క్వాంటిటీ ఉంది. బేసిక్గా ఆల్రెడీ పోపు కూడా వేసేసారు కాబట్టి పప్పు అంతా కూడా మనం చూస్తున్నాం కదా, ఎక్కడ ఒక బద్ద కనిపించట్లేదు, మొత్తం అంతా మెత్తగా అయిపోయింది. సో రెడీ టు కుక్ అన్నట్లుగానే ఈ పప్పు కనిపిస్తుంది. సో నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ దగ్గరికి వచ్చాం. ఇదంతా కూడా ఇలా సిస్టమేటిక్గా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. సో మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ కర్రీ మిర్చి ప్రజెంట్ వేయిస్తున్నారు. ఎక్కువగా వీళ్ళు ఆనియన్ అనేది ఉల్లిగడ్డలు వాడరుమాట. సో అందుకని చెప్పి ఎక్కడ మనకి ఆనియన్ అనేది కనిపించట్లేదు. సో ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న, ఆలు టమాటా కర్రీ చేస్తున్నావు కదా, ఎంత టైం పడుతుంది? అంటే గంటన్నర పడుతుంది. మన గంటన్నర పడితే గంటన్నరకి ప్యాకింగ్ చేసి హాస్పిటల్కి పంపిస్తాం. ఏ కర్రీస్ చేస్తారు డైలీ? టమాటా ఆలు కర్రీ, టమాటా మిల్ మేకర్, టమాటా అది దొండకాయ, అది పొట్లగాడ, వంకాయ, ఆలుగడ్డ అది కలిపి చేస్తారు. ఇది మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చేస్తారు. ఒక్కొక్క మెనూ ప్రకారం ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క చేస్తారు. అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు కదా, అయితే అంతంత బౌల్స్ తీసి వాష్ చేస్తారా, ఎట్లా వాష్ చేస్తారో ఒకసారి అడుగుదాం. ప్రభు గారు, సహజంగా చూస్తే చిన్న చిన్న బౌల్స్ వీటికి మనం మామూలుగా వాష్ చేస్తాం, బట్ ఈ పాత్రని ఎలా వాష్ చేస్తారు? ఈ పాత్ర అండి మాకు వెనకాల ప్రతి మెషిన్కి కూడా వాషింగ్ సిస్టమ్ ఉందండి, జెట్ వాషింగ్ మెషిన్ ఉంది. సో ఈ పాత్రలు మేము అన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం
మెటీరియల్ అంతా కుక్ చేసిన మెటీరియల్ అంతా కూడా వెజల్స్లో కంట్రోల్ చేసేసిన తర్వాత ఆర్ఓ వాటర్ యూస్ చేసి ఆ పాత్రలంతా నీట్గా క్లీన్ చేస్తాం. సహజంగా రెస్టారెంట్స్లో కావచ్చు, ఎక్కడైనా కుకింగ్ సెక్షన్ దగ్గర మనం కిచెన్ చూస్తే ఫుడ్ తినలేమనే నేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏదైనా కూడా మనం వాష్ చేసిన తర్వాత మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆ వెజిటేబుల్స్ కావచ్చు, ఏదైనా సరే వాష్ చేసిన తర్వాత ఆ వాష్ చేసిన ఆ వాటర్ అంతా కూడా ఇలా ఈ డ్రైనేజ్ ద్వారా, అంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది క్లియర్గా పెట్టుకున్నారు. సో ఏ వాటర్ అయినా సరే అక్కడే దానికి పక్కనే, అంటే ఈ నెక్స్ట్ ఈ పాత్ర వాష్ చేస్తే ఆ వాటర్ ఇక్కడికే వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా ఎక్కడా కూడా వాటర్ స్టే చేయకుండా ప్రతిదీ కూడా ఇక్కడ సిస్టమేటిక్గా అనేది ఉండడం జరుగుతుంది. 5 రూపీస్ మీల్స్కి సంబంధించి వీళ్ళకి స్పెషల్గా ఒక ల్యాబ్ కూడా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్కి సప్లై చేస్తున్న ఫుడ్ని ముఖ్యంగా ల్యాబ్ ద్వారా చెకింగ్ చేస్తారు. రా మెటీరియల్ అంటే రైస్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, అలాగే పోపు దినుసులు, ఇవన్నీ కూడా అవి ఎలా ఉన్నాయి, ముఖ్యంగా హైజీనిక్గా ఉన్నాయా లేదా, దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది అనేది చెకింగ్ కూడా జరుగుతుంది. ల్యాబ్ ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి అతనితో మాట్లాడదాము. అశోక్ గారు ఉన్నారు. చెప్పండి అశోక్ గారు, బేసిక్గా ఎలాంటి ఐటమ్స్ ఎక్కువ చెక్ చేస్తూ ఉంటారు? అంటే మేము తూర్ దాల్, మూంగ్ దాల్, గ్రామ్ దాల్ ఇవన్నీ వస్తుంటాయి మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇలా తీసుకుంటాం, రా మెటీరియల్ శాంపిల్ తీసుకొని ఇలా పెట్టుకుంటాం మేడం. ఈ బాక్స్లలో నిల్వ చేసుకుంటాము. మెటీరియల్ అయిపోయేంత వరకు ఇది ఇలాగే ఉంటుంది. సో తర్వాత దీని నుంచి మేము ఇక్కడ చెక్ చేస్తాం మేడం. దీనిది మొత్తం మాయిశ్చర్ కంటెంట్ కానీ దాని వెయిటేజ్ కానీ మొత్తం చెక్ చేస్తుంటాం. సో ఇది వచ్చేసి 5 grams వెయిటేజ్ మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మేము ఇది చెక్ చేసుకుంటాం మేడం. వెయిట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత దాని ఎంత వచ్చింది, సపోజ్ తూర్ దాల్ ఉంది, దాని పర్సంటేజ్ ఎంత, అంటే బ్రోకెన్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, పౌడర్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకుంటాం మేడం. తర్వాత వచ్చేసి దీంట్లో ఇది హాట్ ఎయిర్ ఓవెన్ మేడం. దీంట్లో హాట్ ఎయిర్ ఓవెన్లో చెక్ చేసుకుంటాం. 160 degrees సెంటిగ్రేడ్ దగ్గర వెయిట్ చేసి చేస్తాం మేడం. చేసేసిన తర్వాత కుక్డ్ ఫుడ్ ఆర్ నాట్, ఇస్ గుడ్ ఆర్ నాట్ అనేది చూసి మేము శాంపుల్ అనేది లోపలికి తీసుకుంటాం మేడం. అలాగే వండిన తర్వాత ప్రతిరోజు కూడా ఇక్కడ వండే ఫుడ్ని టేస్ట్ చేస్తారు, ఆ టేస్ట్కి మార్క్స్ కూడా ఇస్తారు అన్నట్లుగా విన్నాము. ఎంతవరకు కరెక్ట్? డైలీ 5 members ఇలా ఇండివిజువల్కి ఇస్తాం. అంటే వాళ్ళకి తెలియకుండా, ఒకరికి తెలియకుండా ఒకరికి ఇస్తాం. సో ఇది వాళ్ళు మెయింటైన్ చేయాలి. అంటే ఎవరెంత పర్సెంట్ ఇస్తున్నారో అయితే దీంట్లో తెలుస్తుంది. ఓవరాల్గా పర్సంటేజ్ నేను ఇస్తాను మేడం. సో ఇప్పుడు వరకు చూసాం కదా ఫుడ్ ఎలా హైజీనిక్గా తయారు చేస్తారు అనేది. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడి నుంచే ఫుడ్ అంతా కూడా హాస్పిటల్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఒకసారి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది మనం ఒకసారి చూద్దాం. ప్రెజెంట్ ఫుడ్ తీసుకుని ఈ వెహికల్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్తుంది. సో ఒకసారి వీళ్ళతో పాటు వెళ్ళి ఫాలో అవుదాము, ఎట్లా సప్లై చేస్తారు, ట్రాఫిక్లో కావచ్చు ఎలా వెళ్తారు అనేది చెక్ చేద్దాం. సో ట్రాఫిక్లో కావచ్చు, లేదు అంటే రెయినీ సీజన్, ప్రజెంట్ వాన కూడా పడుతుంది. సో వానలో అయినా ఎలా వెళ్తారు అనేది మనం ఒకసారి డ్రైవర్స్తో మాట్లాడదాం. అన్న, ఏ హాస్పిటల్కి ఇప్పుడు నిమ్స్కి వెళ్తున్నావా? నిమ్స్కి వెళ్తాం మేడం. ఇప్పుడు నిమ్స్కి వెళ్తాం. నిమ్స్ నుంచి అక్కడ వేరే హాస్పిటల్ అని తీసేస్తాం. అంటే సహజంగా చూస్తే సిటీలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, టైంకి చేరాలి. ముఖ్యంగా చాలామంది 5 రూపీస్ మీల్స్ కోసమే వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏం చేస్తావు? ట్రాఫిక్ ఉన్నప్పుడు పొద్దున్న టైం అని అంత ట్రాఫిక్ ఏమి ఉండదు మేడం. మధ్యాహ్నం టైం ఉంటుంది. ఇంకా వెళ్తాం, ఎట్లన్నా చేసి మొత్తమైన టైంకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మేము. అయితే అన్న, ఇందులో అంగన్వాడీ సెంటర్స్కి ఫుడ్ వెళ్తుంది, అలాగే 5 రూపీస్ మీల్స్, ముఖ్యంగా అడ్డ కూలీలు కావచ్చు, చాలామంది ఈ 5 రూపీస్ మీల్స్ మీద కొన్ని సంవత్సరాల నుంచి డిపెండ్ అయిపోయి ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళందరికీ ఆకలి తీరుస్తున్నారు మీరంతా కలిసి, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మేడం. మేము సేవ చేసినట్టు అనిపిస్తుంది. మేము ఎదుటోళ్ళకి అన్నం పెట్టి మేము సేవ చేసుకున్నట్లు అనిపిస్తుంది మాకు కూడా. అట్లని బాగానే ఉంది. అట్లనే 6 సంవత్సరాల నుంచి ఇందులోనే చేస్తున్నాను మేడం. నేను సేవ చేద్దామని నేను కూడా అనుకుంటున్నా. అట్లా అది పనే కావచ్చు, జీతం కోసమే చేయొచ్చు, కానీ దీని వెనకాల ఎంతో మందికి, వేలాది లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నామనే ఒక తృప్తి అనేది ఉంటుంది అంటున్నారు ఇక్కడ పనిచేసే ప్రతి వర్కరు. సో ఇప్పుడు మనం నిమ్స్కి పోదాం. ఆయా హాస్పిటల్స్కి టిఫిన్, లంచ్, డిన్నర్ 3 కూడా సప్లై చేస్తున్నారు. ప్రజెంట్ మనం లంచ్ టైంలో ఉన్నాం కాబట్టి లంచ్ సెక్షన్ ఒకసారి చూద్దాం. వీళ్ళంతా కూడా 5 రూపీస్ మీల్స్ కోసం అంతా వెయిట్ చేస్తున్న వాళ్ళే. ప్రజెంట్ నిమ్స్లో ఫుడ్ సెక్షన్ దగ్గర ఉన్నాము, ఒకసారి మాట్లాడదాము. అన్న చెప్పండి, టిఫిన్ ఏ టైంకి వస్తుంది, లంచ్ ఏ టైంకి, అలాగే డిన్నర్ ఏ టైంకి? రెగ్యులర్గా టిఫిన్ అరౌండ్ ఇన్ బిట్వీన్ 8 o'clock నుంచి అంటిల్ 9:30, 10 o'clock దాకా ఉంటుంది. అండ్ లంచ్ టైమింగ్స్ విల్ బి 12 నుంచి
2:30, 3 దాకా ఫుడ్ డిపెండ్ అపాన్ ద క్రౌడ్ బట్టి మనం సర్వ్ చేస్తుంటాం. అండ్ డిన్నర్ వరకు వచ్చి ఆల్మోస్ట్ 6:30 నుంచి ఇట్ విల్ బి అరౌండ్ 8:30 దాకా అట్లా ఉంటుంది. ఒకసారి తింటున్న వాళ్ళతో కూడా మాట్లాడదాము. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి. ఎట్లుంది ఫుడ్? మంచిగా ఉందండి. ఇంతకు ముందు ఫుడ్ లేదు కదా, ఇది 1 month 2 months నుంచే స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఏం చేసేవాడివి? బయట తెచ్చుకునేది. తెచ్చుకునేవాడు అప్పుడు? బయట తీసుకొచ్చుకునేది. ఇక్కడికి వచ్చిన కానీ ఇక్కడ తింటాను. బాగుంది మేడం, చాలా బాగుంది. ఇదే ఫుడ్ బయట తింటే ఎంత అవుతుంది? అది ఒక 80 రూపాయలు అవుతుంది మేడం. 2-3 ఉంటే ఒక 400 అయ్యేది తెచ్చి తినేది. ఇప్పుడైతే ప్రశాంతంగా మంచి హ్యాపీగా తింటున్నాం. నిన్ననే మా సారు జాయిన్ అయిండు నిమ్స్లో, నిన్నటి నుంచే తింటున్నాం. ఓకేనమ్మా, 5 రూపీస్కి టేస్ట్ అంత బాగుందా? ఉంది, చాలా బాగుందమ్మా. అర్ధరాత్రి 1 o'clockకి నార్సింగ్లోని సెంట్రలైజ్డ్ కిచెన్ దగ్గర వర్క్ అంతా కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది ఈవినింగ్ 4 వరకు కూడా, అంటే టిఫిన్, లంచ్, డిన్నర్ ఈ 3 కూడా ఈవినింగ్ 4 వరకు కంప్లీట్ అవుతాయి. ఎక్కడికక్కడ ఆయా సంబంధించిన హాస్పిటల్స్కి ఏ ఫుడ్ వెళ్ళాలి, అలాగే ఎంత క్వాంటిటీ వెళ్ళాలి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మొత్తంగా టిఫిన్, లంచ్, డిన్నర్ ఈ 3 ఒక హాస్పిటల్ దగ్గర మనం తినాలి అంటే 15 రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది.